నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ అండి, సూపర్ గుడ్. సో అట్ ప్రెసెంట్ మనకి సీజన్ నడుస్తూ ఉంది, చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హోమియోపతి ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, దాని గురించి కొంచెం వివరించండి. ఎస్, హోమియోపతి అనేది ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హోమియో అనగానే అందరు గుర్తు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 0% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అంటే బాడీకి అగెయిన్స్గా, న్యాచురల్ ప్రాసెస్కి అగెయిన్స్గా ఇది పనిచేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ప్రాసెస్ అనుకోండి, డిసీజ్ని ఇన్సైడ్ అవుట్ తీసేస్తుంది. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అన్వాంటెడ్ వీడ్ ఏదైనా పెరిగితే మనం కట్ చేస్తాం, ఇది అలా కట్ చేయదన్నమాట, లోపల రూట్ నుంచి తీసేస్తుంది. సో దట్స్ ద రీజన్ ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఆల్వేస్ వర్క్స్ అలాంగ్ విత్ ద బాడీ. అది సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఇది ఎంత టైం బేసిక్గా ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది, హోమియోపతి అంటే ఇట్ విల్ టేక్ టూ లాంగ్ టైం తీసుకుంటుంది, సో అంతగానే ఎక్కువ ఆలోచించారు. బట్ ఎంత మంచిది అసలు మన ప్రేక్షకులకు తెలియాలంటే ఎంత మంచిది అంటారు? చాలా మంచిదండి, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. లాంగ్ టైం తీసుకునేది మీరు అన్నట్టు కరెక్ట్ వర్డ్, మిస్కన్సెప్షన్ అది. లాంగ్ టైం తీసుకోదు. ఎందుకు లాంగ్ టైం అనిపిస్తుంది అంటే బికాజ్ ఇట్ టేక్స్ ద డిసీజ్ ఫ్రమ్ ద రూట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మలేరియా వచ్చింది అనుకుందాం. సో మలేరియాకు మినిమం 5 days to 7 days ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడాలి. ఇప్పుడు లాంగ్ టైం అంటామా మనం దాన్ని? సో దట్స్ అ మినిమం పీరియడ్ వీ నీడ్ టు యూస్. అట్లీస్ట్ యాంటీబయాటిక్స్ వాడాలనుకున్నప్పుడు 5 to 7 days. ఒక్కోసారి అప్పుడు కూడా తగ్గదు, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అనదర్ 7 weeks ఎక్స్టెన్షన్ చేస్తారు. అలా అంటే ఒక టైం పీరియడ్. అలానే హోమియో కూడా లోపల నుంచి తీయాలి కాబట్టి ఇట్ టేక్ సమ్ టైం. మనం తగ్గదు అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా ఫాస్ట్గా కూడా తగ్గుతుంది. అండ్ బేసిక్గా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అనుకుంటారు కానీ తగ్గదు, లోపలే ఉంటుంది కానీ కొంచెం మనం బయటికి కనిపించకుండా చేస్తుంది. బట్ హోమియోపతి అలా కాదు, రూట్స్ నుంచి తీసేస్తుంది. అంటే ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు ఇంకే మెడికేషన్ వాడాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. అంటే దీన్ని ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు హోమియో? ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చాలా మందికి మనం చాలా డిసీజెస్ 6 months ఏజ్ నుంచి కూడా అందరికీ ఇవ్వచ్చు మనం. అట్ ద ఏజ్ ఫ్రమ్ 6 months అంటే వాళ్ళు మదర్స్ ఫీడింగ్ స్టాప్ చేసి అప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పటి నుంచి మనం హోమియో మెడిసిన్ ఇవ్వచ్చు. ఓకే, హోమియోపతి సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఎవ్రీవన్. వెరీ గుడ్ ఫర్ ఎవ్రీవన్. అవునండి. సో అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందండి హోమియో? లైక్ మనం సోర్సెస్ ఎక్కువ ఎక్కడి నుంచి తీసుకుంటాం? అన్నీ మినరల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డము, తర్వాత సాయిల్ నుంచి తీస్తాము, యానిమల్స్ నుంచి తీస్తాము. ఇది డిపెండ్స్, అన్నిట్లో నుంచి సోర్స్ ఉంటుంది. సో ఓన్లీ వీ టేక్ ఏ మాలిక్యూల్, అందులోంచి ఒక చిన్న మాలిక్యూలే తీసుకుంటాం మనము. సో దాన్ని మనం పొటెంటైజేషన్ అనే ఒక మెథడ్ ద్వారా పొటెంటైజ్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది.